తప్పనిసరిగా ధరించాలి మరియు మద్యపానం చేసి వెహికల్స్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముంపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితుల నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితురాలు సాలమ్మ మాట్లాడుతూ తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయమ్మ, శైలజ, రాణమ్మ తదితర నిర్వాసితులు పాల్గొని నిరసన కొనసాగించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాది లేకుండా ఊరికే మళ్ళీ మభ్య పెట్టి మళ్ళీ మరసంగా కూర్చున్నారు. ఎన్నాళ్ళని చూస్తాం ఇట్లా ఒక్కరోజు 2 రోజులు దీక్ష చేసి ఇట్లనన్నా మేము మరణాల కోసమన్నా కొంతమంది బాగుపడతారేమో మేము మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి మా సావులతోనే వాళ్ళకు కొద్దిగా మనుపిడ ఇగురైతుందేమో, మనసు మారుతుందేమో, అందుకని సావడానికి కూడా సిద్ధంగా. మొన్న ఒకరు వచ్చి బీపీ వచ్చి పడిపోతే కూడా మాకు ఎవరు లేరు, అంతా లేని వాళ్ళ మీద ఉండేది. ఉన్నవాళ్ళు ఒకరు లేరు ఇక్కడ. కూలి చేసుకుంటే బతకాలా, లేకుంటే 200 కూలి తెచ్చుకొని ఎండకు పోయి పొద్దున పోయి పని చేసుకొని తినేటోళ్ళు ఉన్నారు. అట్టోళ్ళు కూడా ఇక్కడ కూర్చొని 24 గంటలు ఇదే చేస్తుంటే వాళ్ళకు మనిషి ఊరి స్థానిక ఎమ్మెల్యే కూడా తెలిసి కూడా ఆయన కూడా సానుభూతి కూడా చెప్పనీకి కూడా రాలేదు. మేడానికి కూడా చెప్పినాము.